కాంగ్రెస్ మనకేమి అందుబాటులో ఏమి ఇవ్వలే. కేసీఆర్ పండుగ రాని చీరలు అని అయ్యని ఇవని బతుకమ్మకు పువ్వు అని అది అని అన్ని సౌకర్యం చేస్తాడు కేసీఆర్. బట్టలు కూడా ఇచ్చిండు. దసరా సదులు బతుకమ్మకు బట్టలు కూడా ఇచ్చిండు. మంచిగా చేసిండు. మా గరీబ్ వాళ్ళకైతే మంచిగా ఈయన పెంచుతున్నాడు. ఇంతవరకు పెంచాలి. ఇప్పుడు వచ్చిన ఆయన ఒక్క పైసా పెంచలేదు. ఇప్పుడు ఇన్ని నెలలు అవుతుంది కానీ కేసీఆర్ అన్నాడు ఎమ్మటే పింఛన్ ఇచ్చేసిండు. రేషన్ కార్డ్స్ ఎవరికి రాలేదు మాకైతే. ఫ్రీ కరెంట్ అన్నారు, ఫ్రీ కరెంటు రాలేదు. ముందుకంటే ఇంకా దిగజారిపోయింది ప్రజెంట్ అయితే. ముందే కొంచెం బెటర్గా ఉండే. ఇంకా పింఛన్ అన్నారు, పింఛన్లు పెంచుతా అన్నారు, అసలు లేనే లేదు. అది కూడా న్యూ రేషన్ కార్డ్స్ అన్నారు, న్యూ రేషన్ కార్డ్స్ కూడా ఎవరికి రావట్లేదు. ఇంకా సన్న బియ్యం అన్నారు, మొత్తం పురుగులు సన్న బియ్యంలో. ఆ సన్న బియ్యం ఎవరు వండుకునేలాగా అయితే లేవు అసలు అవి. అసలు వర్షం వస్తే 2 days వర్షం వస్తే చాలు, మొత్తం డ్రైనేజ్ అన్నీ పొంగి పొర్లిపోతాయి. నడవడానికి అయితే రాదు అసలు. చిన్నపిల్లలు వెళ్తూ ఉంటారు, ఎక్కడ పడిపోతారో తెలీదు. పండ్లు దొరకట్లేదన్న, ఇల్లు కలవడమే కష్టమైపోయింది. అన్ని రేట్లు పెరిగిపోయినాయి, రెంట్లు అవన్నీ, స్కూల్ ఫీజులు పెరిగిపోయినాయి. పన్ను అనేటిదే దొరకట్లేదు. అప్పుడు బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు పండ్లు అనేటిదే లేదు. మొన్న 3 నెలల బియ్యం ఇచ్చిండు, ఆ బియ్యాన్ని కూడా కొట్టుకమే రేషన్ షాప్లో. మాకు సదుపాయం అందుబాటులో లేదు. పని అనేదే లేదు. 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది అయిపోయింది. ఆ కేసీఆర్ గారు ఉండగా కొద్దిగా బాగుంది, మంచిగా. అది పింఛన్లు కూడా కరెక్ట్గా వచ్చేది, ఎవరికి ఇబ్బందిగా పెట్టలేదు, చెప్పింది చేసేవాడు. బీఆర్ఎస్ఏ రావాలి అసలు, అది వస్తేనే బెటర్. చాలా వరకు ఫైదా ఉంటుంది జనానికి కూడా. పింఛన్ కూడా సరిగా కరెక్ట్గా ఒక ఫస్ట్ ఆయన కేసీఆర్ గారు ఉండగా 1st తారీఖుకి వచ్చేది. ఈయన వచ్చిన తర్వాత ఎప్పుడు వస్తారో తెలియదు. పోయిన నెలది 27వ తారీఖు వేసిండు. ఈ లోపల మనకు అవసరాలు తీరాలి కదా కొద్దిగా, అది ఆలోచించట్లే ఆయన.